ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం ఈ వీటితో పోరాడినప్పుడు అవి పారిపోతాయి, తొలగిపోతాయి. రెండవది చూస్తే రోగాలతో పోరాడాలి. చాలా మందికి రోగాలు వస్తాయి, చాలా మందికి జబ్బులు వస్తాయి, చాలా మందికి బలహీనతలు వస్తాయి. అవన్నీ కూడా మరి పొందుకున్న తర్వాత ప్రార్థనలోకి వచ్చి అయ్యారు నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అందుకే పౌలు గారు చెప్పాడు తిమోతి కుమారుడు తిమోతి, త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయొద్దు. నువ్వు హస్తనిక్షేపణ చేసావా, ఆ హస్తనిక్షేపణలో నుండి వారి శిరస్సులో ఉన్నటువంటి శరీరంలోని రోగం నీ చేతిలో నుండి నీ శరీరంలోకి వచ్చేస్తుంది. అతను చేసిన పాపంలో సగభాగం నీకు వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త అక్కడ చెప్పాడు. పరిచర్య విషయంలో, పోరాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు దేవుడు తెలియజేస్తాడు. ఈనాడు చాలా మంది అందుకే భయపడి చేస్తారంటే బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తారండి. ఏ పట్టుకుని? బైబిల్ అని పెట్టి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారిలో పీడికాత్మకు చోటు ఇచ్చారు. పీడికాత్మదేవుడు మనకి ఇవ్వలేదండి. పీడికాత్మదేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యపరచాత్మదేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మోకాళ్ళను లేనటువంటి వారు, ఉపవాస ప్రార్థన లేనటువంటి వారు, దేవుడితో మంచి సత్సంబంధం లేనటువంటి వారు ఈ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తారు. దేవుడితో సత్సంబంధం కలిగి, మోకాళ్ళ ప్రార్థన కలిగి, ఉపవాస ప్రార్థన కలిగినటువంటి వారు ధైర్యంగా వెళ్ళి ప్రార్థనలు గర్విస్తారు, కలవరపచాత్మలు గర్విస్తారు. అనేక విధాలుగా ఆత్మీయ పోరాటంలో ఆ రక్తము కాలంత మటుకు కూడా పోరాటానికి ఇష్టపడతారు. దేవునితో సంసంబంధం కలిగినటువంటి వారు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, ఇది ఒక పోరాటము. ఈ పోరాటంలో నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు కృప చొప్పున నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఆమేన్. ఈ బలవంతుడిగా ఉండాలంటే మనం లోక సంబంధమైన వారితో సహవాసాలు చేయకూడదు, రాజకీయ నాయకులతో సహవాసాలు చేయకూడదు, ఎవరి భక్తిహీనులతో సహవాసాలు చేయకూడదు. చాలా మంది అనుకుంటాం వారితో ఒక 6 నెలలు సహాయం చేస్తే వారు వీరైపోతారట, వీరు వారైపోతారట. మన సహవాసం ఎవరితో ఉండాలంటే ప్రార్థనా పరులతో సహవాసం ఉండాలి, భక్తి పరులతో సహవాసం ఉండాలి, ఆత్మీయులతో సహవాసం ఉండాలి. చూడండి, ప్రార్థనా పరులతో సహవాసం అంటే ఎలా దీవించబడతారో ఒక మాట మీకు చెప్తున్నాను. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు భార్య, లోతు పిల్లలు, లోతు పశువులు కాపరులు, లోతు యొక్క మంద దీవించబడిందండి, ఆశీర్వించబడిందండి. వారు ఆత్మసారంగా ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం ఒక ప్రార్థనా పరుడు, అబ్రహాం ఒక ఆత్మీయుడు, అబ్రహాం దేవుని పిలుపుకు లోబడినటువంటి వాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు కనుకనే స్వదేశాన్ని కూడా విడిచిపెట్టాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు కనుకనే వ్యాపారం కూడా విడిచిపెట్టాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు కనుకనే బంధుత్వాన్ని కూడా విడిచిపెట్టాడు. ఈనాడు కులాన్ని విడిచిపెట్టరు, లోకాన్ని విడిచిపెట్టరు, ఆచార్య